వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నా పేరు ఫిలిప్, మాది టీఎస్ కూలూరు. నా సాక్ష్యం ఏమంటే గత కొన్ని నెలలుగా ఇటు గుండె వైపు పెయిన్ వచ్చేది. ఒకరోజు అమ్మగారికి ఫోన్ చేసి అడిగితే, నీకు దేవుడు ఏ వ్యాధి పెట్టలేదు, సాతాను శోధన, అది ప్రార్థన చేసుకో రోజు అని చెప్పింది. అమ్మగారితో కూడా రోజు ప్రార్థన చేయించుకున్నా, ఇప్పుడు బాగుంది. మా ఊరు పార్లపల్లె. నా పేరు ద్రాక్ష. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. మా పిల్లోనికి ఫుల్ జ్వరం వచ్చింది. పెద్ద హాస్పిటల్లో నార్మల్ జ్వరమే అన్నారు. కానీ అన్నం తినక ఒకటే ఏడ్చేవాడు. అచ్చరాలు పోసి అసలుకి నీరసంగా ఉండేవాడు. అమ్మగారితో ఫోన్ చేయించుకుని ప్రార్థన చేస్తే మా వణుకు తగ్గింది. ఇదే నా సాక్షి. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. ఇక్కడ వచ్చిన మీ అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏమనగా, నాది టీఎస్ కూలూరు. నా పేరు సునంద. నా సాక్ష్యం ఏమనగా, నేను మా ఆయన ఇద్దరు డిఎస్ పర్పస్ మీదే ఇక్కడికి రావడం జరిగింది. ఆ సమయంలో మాకు డిఎస్సి పర్పస్ మీదే ప్రస్తుతం చదువుకోవాలనే వచ్చాము. వచ్చిన తర్వాత మాకు పిల్లలు వద్దనుకొని కూడా ఉన్నాము. ఆ సమయంలోనే మేము డిఎస్సి వదిలిన ఆ నెలలోనే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. ఆ సమయంలో మా ఆయన ఏమన్నాడంటే, తీయించుకో, చదువుకోవాలి కదా అన్నాడు. అంటే నేనుండి, దేవుడిచ్చిన బహుమానము ఎందరో లేక బాధపడతారు, నేను పెట్టుకుంటానంటే చదువుకోవడం ఇబ్బంది అవుతుందంటే, అయినా పర్లేదు నేను చదువుకుంటానన్నాను. ఆ విధంగానే ఇద్దరం చదువు కొనసాగించాము. దేవుని చిత్తానుసారం ఏమై ఉన్నదో దేవుడు మన ఉద్దేశాలని నెరవేర్చగలిగిన గొప్ప దేవుడని నేను నమ్మి అమ్మగారితో ప్రతి మంగళవారం వచ్చి ప్రార్థన చేయించుకునేదాన్ని. అమ్మ ఒక్కటే చెప్పింది, నువ్వు ధైర్యం కలిగి ప్రతి నిత్యము ప్రార్థించు. మా ఆయన కొంచెం ఆ సమయంలో నేను ప్రతి నిత్యం అమ్మగారిని వచ్చి అడిగేదాన్ని, నువ్వు ఎక్కువ ఆ పిల్లోని ఫోర్స్ చేయొద్దు, ఆ పిల్లోని కోసం ప్రార్థన చేయి, తానే మారుతాడన్నాడు అన్నది. ఆ విధంగానే ఇద్దరు ప్రిపేర్ అవుతుండగా మా మీద కృప చూపించండి, ఒక్కరికి వచ్చిన మా జీవితం ధన్యమవుతుంది, నీ కృప మా మీద ఉంచని దేవుని ప్రతినిత్యం ప్రార్థించేదాన్ని. ఆ విధంగానే కానీ నేను అమ్మ చెప్పినట్టు ఆ పిల్లోని అడగద్దు, నువ్వు విసిగించొద్దు, తనంతటికి తానే మార్పు అనేది వస్తుంది, నువ్వు ప్రార్థన చెయ్యి అన్నాడు. ఆ విధంగానే ఆయనకు 73.5 మార్కులు వచ్చాయి. కానీ ఆయనకున్న మార్క్స్ని బట్టి అయితే క్వాలిఫికేషన్ జాబ్ రాకూడదు, కానీ 74.5కు కట్ ఆఫ్ పెట్టినారు. నేను అమ్మతో ప్రతి మంగళవారం వచ్చేదాన్ని. అమ్మ, నార్మలైజేషన్లో మార్క్స్ పెరగచ్చు, తగ్గచ్చు, ఎలాగైనా మార్క్స్ పెరిగే విధంగానే ఉండాలి కానీ తగ్గే విధంగా ఉండకూడదు అని నేను అమ్మ ప్రార్థించేది. మా కోసం అయ్యగారు అందరూ, ఇక్కడున్న అన్న వాళ్ళు అందరూ ప్రార్థించేవాళ్ళు. కానీ మళ్ళీ 2 మార్కులు పెరగడం వల్ల మా ఆయన జాబ్ కన్ఫామ్ అయింది. వచ్చిన జీతంలో మొదటగా దేవునికి ఇచ్చిన తర్వాతే వాడు అని చెప్పినాను. బాబుకు మారు మనసు కలిగేలాగా ఇచ్చేలాగా దేవుడు ప్రయత్నిస్తాడు, నువ్వు ప్రార్థన చేయన్నది. నేను ఏ రోజు విసిగించలే, 2 మాటలు అడిగినాను అంతే. దేవునికి ఇవ్వాలి కదా అంటే ఇద్దామన్నాడే. తనంతటికి తానే తీసుకొని వచ్చి సన్నిధానికి డబ్బులు ఇచ్చి సాక్ష్యం చెప్పిరా, చాలా రోజులైంది కదా అని అన్నాడు. అందును బట్టి దేవాది దేవునికి వందనాలు. మా పట్ల చూపిన కృపను అంతా ఇంత కాదు, దేవునిలో విశ్వాసం కలిగి జీవించాలని ఉన్నాము. అలాగే ఆయన కొరకు ప్రార్థించమని అయ్యగారిని అమ్మగారిని వేడుకొనిచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇక్కడ వచ్చిన వారందరికీ వందనాలు. నా కొడుకు నా కోళ్ళు టూరిస్ట్కి పోయినారు. అమ్మతోని వాళ్ళు బుధవారం పోయినారు. మంగళవారం అమ్మతోని ప్రార్థన చేయించినాను. అమ్మ ఇట్లా బయలుదేరి వెళ్తున్నారు, మరి వారం అయితే వస్తలకల్లా ప్రయాణంలో దేవుడు చక్కగా నడిపించి మరి గమ్మానికి చేర్చుకొని తట్ట ప్రార్థన చేయండి అమ్మ అంటే ప్రార్థన చేసింది అమ్మ. అయ్యకి చెప్పిన బుధవారం పొద్దున పోతారేమో అనుకున్నా, కానీ సాయంత్రం పోయినారు. మరి అయ్యకు ఫోన్ చేస్తే అయ్య కూడా ప్రార్థన చేస్తాను. దేవుని దయ వల్ల, అమ్మ ప్రార్థన వల్ల, అయ్య ప్రార్థన వల్ల 7 రోజుల వరకు దేవుడు కాపాడి సురక్షితంగా గమ్మానికి చేర్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకో సాక్ష్యం ఏమంటే, పోయిన నెలలో విపరీతమైన జ్వరము, కాళ్ళు నొప్పులు ఎక్కువైపోయినవి. నేనైతే దేవా నన్ను తీసుకొని ప్రార్థన చేసినాను.
అస్సలు నిద్ర రావడం లేదు. ఏం చేయాలి ప్రభా, మరి నేను ఏం తప్పు చేసినానని పదే అదే మతికి చేసుకున్నాను. తప్పు అయితే నాకేం కనపడదు తండ్రి, ఎందుకు ఇది అంటే కరెక్ట్ 11 గంటలప్పుడు వచ్చినాను షాలోకి శనివారం. 11 గంటలప్పుడు అప్పుడు అమ్మకు ఫోన్ చేసి, అమ్మ ఇది పరిస్థితి, నాకు జ్వరం చాలా ఉంది, కాళ్ళ నొప్పులు ఎక్కువ ఉంది అని అమ్మకు ఫోన్ చేసినప్పుడు అమ్మ ప్రార్థన చేసి ప్రేరాలు వేసుకోమ్మా 3 సుక్కలు నీళ్ళకి వేసుకొని తాగనింది. అన్నప్పుడు లేదమ్మా నాకు ఎక్కువ ఉంది, మరి నేను ఆసుపత్రికి పోతానంటే అమ్మ ప్రార్థన చేసింది, ఏం కాదులేమని నాకు ధైర్యం చెప్పింది. నాకు రావడం లేదు. ఆదివారం నాడు చర్చి వచ్చినాను, చలి తీసుకొని వచ్చినాను, పండుకున్నాను. ఏం చేయాలో నాకు అర్థం కాదు. నా కొడుకు లేడు, నాకు కాలు లేదు, పాప ఒక్కతే ఉంది. దేవా నీకు ఇష్టమైతే నన్ను తొలగించు, నన్ను మాత్రం పెట్టుకున్నది ఈ నొప్పులు నేను భరాయించుకులేనని 12 గంటలకి ప్రార్థన చేసుకుంటే ఏడ్చుకునేదాన్ని. 1 గంట వరకు అదే కన్నీరు కారుతూనే ఉంది, కానీ నాకు సమాధానం రావడం లేదు. అప్పుడు దేవుని దయ వల్ల మరి 2 గంటలకే నాకు సంపూర్ణంగా స్వస్థించి దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మరొక్కసారి ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబడించుకున్నందుకు దేవునికి వందనాలు. ప్రార్థన చేసిన అయ్యకి అమ్మకి వందనాలు చెల్లించుకుంటే ఈ సాక్ష్యాన్ని